హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహా సందీప్. ముందుగా అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు అందరిలానే ఉగాది పచ్చడి చేసి దేవుడికి ప్రసాదం పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. షణ్ముఖ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. బట్ మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ చేశారు. అందుకే ఇంకా ఎదురుగా ఉన్న శ్రీ మునీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. నేను ఇప్పటివరకు వెళ్ళిన ప్రతి ఒక్క టెంపుల్స్లో కూడా నార్మల్గా పూలదండలతో లేకపోతే మామిడాకులతో ఇలా మంచిగా డెకరేషన్ చేయడం చూశాను. బట్ ఇక్కడ ఈ టెంపుల్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. బట్ చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. ఈ టెంపుల్కి పక్కనే షణ్ముఖ స్వామి టెంపుల్కి ఆపోజిట్లో శ్రీదేవి కరుమారి అమ్మాన్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ బయటకి చూడడానికి నార్మల్గా ఉంది టెంపుల్. బట్ లోపలికి వెళ్తే గుడి మొత్తం అసలు రథం థీమ్లో చాలా బాగుంది. టెంపుల్ మొత్తం వీడియో షూట్ చేయలేదు, కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నా. లాస్ట్లో యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. నేను ఇలా రథం థీమ్లో ఉన్న టెంపుల్ని ఎప్పుడూ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఆ టెంపుల్ని అసలు చూస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను, చాలా బాగుంది. ఇక్కడైతే ఉగాది పచ్చడి చేసేసి దేవునికి ప్రసాదంగా పెట్టేసుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే షణ్ముఖ స్వామి టెంపుల్. 200 స్టెప్స్ ఏమో ఉంటాయంట. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఉగాది.